నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోమియోపతి సీనియర్ డాక్టర్ ఆర్ శ్రీనివాస్ కుమార్ గారి సౌజన్యంతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహా సురేష్, సెక్రటరీ సేగు రమేష్, ట్రెజరర్ తిరుపతి శేఖర్, గౌరవ అధ్యక్షులు గాలి రఘురాం నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. హోమియోపతి సీనియర్ డాక్టర్ ఆర్ శ్రీనివాస్ కుమార్, హరిప్రసాద్, అనంత రామారావు, దత్తోలు రమణయ్య గౌడ్, రఘురాం ముదిరాజ్, భక్తవస్తల రెడ్డి, పాబోలు సత్యం, మెంటా రామారావు, గంగాధర్, విజయ రాఘవేంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత హోమియో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ శ్రీనివాస్ కుమార్ గారు, సీనియర్ హోమియో డాక్టర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన చాలా చక్కగా 45 మినిట్స్ అనర్గళంగా హోమియోపతి అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. మనకి ఎన్నో రకాలైనటువంటి ట్రీట్మెంట్లు ఉన్నప్పటికీ హోమియో యొక్క గుర్తింపు గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి ఆయుష్ డిపార్ట్మెంట్ లో చేర్చడం జరిగింది. ఎందుకంటే జబ్బులు కామన్ గా కనపడవచ్చు, కానీ వ్యక్తికి డిఫరెంట్ గా ఉంటుంది, వారి యొక్క సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి అనే ఉద్దేశంతో దీన్ని రికగ్నైజ్ చేసి ఈ ట్రీట్మెంట్ ని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వారి దగ్గర ముందు వాళ్ళ సిమ్టమ్స్ అవన్నీ కూడా డాక్టర్ గారు ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడి అవన్నీ వివరాలు తీసుకొని ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్. ఇప్పుడున్న కార్పొరేట్ ట్రీట్మెంట్ ఎలా అంటే వెళ్ళగానే ముందుగా ఫాస్ట్ గా అన్ని రకాల టెస్టులు రాసి వాటి యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాము అని కాకుండా పేషెంట్ యొక్క ఆ బాధని, లోపల ఉన్న సంఘర్షణని వినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మనకి అంటే సనాతనంగా వస్తున్నటువంటి ట్రీట్మెంట్. ముందు ఆ పేషెంట్ దగ్గర ఏమేం ప్రాబ్లం ఉంది అనేది చక్కగా వినడం వల్ల సగం తగ్గుతుంది అనేది డాక్టర్ గారు చక్కగా వివరించారు. సో డాక్టర్ గారికి అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎస్పెషలీ ఈ నెల హోమియో సంబంధించి హ్యానీమ్యాన్ గారి బర్త్డే ఉన్నందువల్ల మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అలాగే డాక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడ నిత్యం 1000 మంది పైన ఈ స్టేడియంలో వాకింగ్ కి వస్తూ ఉంటారు. వారు సమ్మర్ లో ఎక్కువ సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది కాబట్టి హోమియోలో ఉన్నటువంటి ప్రికాషనరీ మెడిసిన్, సన్ స్ట్రోక్ తగలకుండా ఉండేదానికి అలాంటి మెడిసిన్స్ ని సుమారు 500 మందికి ఈ రోజు వాకర్స్ కి అందజేశారు. కాబట్టి అసోసియేషన్ తరఫున డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవ్రీబడి, ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ లో మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఈ రోజు హోమియో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా నివారణ ఏంటి అనే కాన్సెప్ట్ లో ఈ రోజు మెడికల్ క్యాంపు అండ్ మెడికల్ అవేర్నెస్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి నన్ను మన స్నేహ సురేష్, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను సెక్రటరీగా ఇన్వైట్ చేయడం జరిగింది. హోమియోపతి అంటే ఏంటి, హోమియో వలన లాభాలు, హోమియో మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి వాకర్స్ మిత్రులందరూ కూడా వివరంగా చెప్పడం జరిగింది. సో హోమియోపతి అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం లాంటిది ప్రజానికని. కాబట్టి హోమియో మెడిసిన్ ని ఎప్పుడు ఇట్ గ్రోస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నేచర్ అంటారు. అంటే న్యాచురల్ గా పనిచేసే మెడిసిన్ కాబట్టి అందరూ దీని యొక్క సత్ఫలితాలు అనుభవిస్తూ హోమియో ట్రీట్మెంట్ ఫాలో కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. పేరు పాబోలు వెంకట సత్యనారాయణ. నేను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులని, ప్రెసిడెంట్ బర్త్డే పార్టీ చైర్మన్ ని. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే గత 12 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ లో, ఈ వాకింగ్ అసోసియేషన్ లో ఉండి వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ డాక్టర్ల సలహాలతో, సూచనలతో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వాకింగ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నేను ఎందుకు చెప్తానంటే ఇంకోటి ఏంటంటే, ఒక పేషెంట్ ఆమె దీర్ఘకాలికంగా కనీసం ఒక 15 మంది నుంచి 20 మంది దాకా డాక్టర్లు, మెడ్రాస్ లో కానీ నెల్లూరులో కానీ డాక్టర్లు అందరి దగ్గర కూడా ఆమె వ్యాధి ఏంటి అనేది ఎవరు కూడా కనిపెట్టలేని విషయంలో ఆమె ఒక రకమైన ఇది అయిపోయింది. కానీ మన హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి నా సూచనల ప్రకారం ఒకసారి తీసుకెళ్లి చేస్తే ఆయన చేస్తారు. దానికి మెడిసిన్ ఉండదు కాబట్టి ఇండివిజువల్ గా కలిసి మీరు తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్. కాబట్టి మీకు అందరికి వివరంగా అర్థమైంది అనుకున్నాను. డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. సో అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు శివ సత్కారం చేస్తాం. ఇప్పుడు ఒకసారి మీరందరూ కరసాల ధ్వనులు ఒకసారి క్లాస్ ఇస్తే డాక్టర్ గారికి.
వివరణలో వెళ్ళినప్పుడు కాంట్రవర్సీ అనే యాంగిల్ లో కాకుండా చూసే పని అయితే నేను వివరణ ఇవ్వగలను. సో ఒకవేళ నా వివరణలో మీరు ఏమైనా కాంట్రవర్సీగా వచ్చే మీనింగ్స్ మాత్రం దయచేసి తీయద్దు. బట్ ఐ స్పీక్ ద ట్రూత్, ఉన్న వాస్తవాలు మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అలోపతి హోమియోపతి అనేది ఇప్పుడు 1790లో హ్యాండ్మ్యాన్ గారు హోమియోపతి కనిపెట్టిన తర్వాతనే వారు చేసిన నామకరణమే అలోపతి అండ్ హోమియోపతి అనేది. సో దారులు ఏదైనా గమ్యం ఒకటే అన్నట్టుగా మనం అప్రోచ్ చేసిన ఏదైనా కానీ కూడా మన ఫైనల్ జస్టిస్ ఈజ్ టు క్లియర్ ద పేషెంట్, అంటే పేషెంట్ కలిగిన డిస్కంఫర్ట్ మనం రిమూవ్ చేయాలనేది ఏకైక లక్ష్యం. ఎందుకంటే సమ్మర్ కాబట్టి సమ్మర్ కి అనుకూలంగా సార్ వాళ్ళు మంచి ప్రోగ్రామ్ పెట్టారు. మనందరం కూడా ఈ మెసేజ్ వాడి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను.